లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో రైతులను జగన్ రెచ్చగొడుతున్నారన్న ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే భూసేకరణ అంశంలో ఆయన ఈ ఆరోపణ చేశారు. దాన్ని సమర్థిస్తారా అంటే 24% మంది అవునని, 76% మంది కాదంటున్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితులపై నిన్న సిఎల్పి బృందం వెళ్ళి కేసీఆర్ గారు అక్కడ 5 నిమిషాలు ఉండగలరా అని ప్రశ్నించారు. మరి నాగేశ్వర గారు బహుశా 25-30 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నారు, మరి ఆయన ఎట్లా ఉండగలిగారు అడుగుదాం. నాగేశ్వర గారు ఉస్మానియాలో ఎట్లా ఉండగలుగుతున్నారు? హాస్టల్ అవన్నీ ప్రతిరోజు యూనివర్సిటీలో వెళ్ళి పాఠం చెప్పేవాడిని. అదే హాస్టల్ ప్రధానంగా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు బ్రహ్మాండంగా యూనివర్సిటీ వెళ్ళగలిగారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్ళలేరా అంటే వెళ్ళలేరా అన్నప్పుడు ఆడ ఉన్న ఇష్యూస్, ఇప్పుడు మెస్ డ్యూస్ 7 కోట్లు ఉన్నాయి, దీన్ని మేము వేవ్ చేస్తాం అని చెప్పి శాసనసభలో హామీ ఇచ్చారు. యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అందరికీ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యే కావడానికి, టీఆర్ఎస్ అధికారంలో రావడానికి, చైనాకు బృందం వెళ్ళటానికి అన్నిటికీ దోహదం చేసింది ఇండైరెక్ట్గా. సో అలాంటి యూనివర్సిటీ పట్ల ఏమి చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ మీరు ఉస్మాన్ సిటీ చాలామందికి తప్పుడు అభిప్రాయం ఉంటుంది, కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను హాస్టల్లో 4 ఏళ్ళు ఉన్నాను. చాలామంది పేద బిడ్డలు ఆడ మటన్ పెడతారు, ఒక చిన్న ముక్క వేస్తారు. నేను ఎప్పుడు చెప్తాను, ఈ ముక్క చూసుకుంటూ మిగతా తింటారు, ఇక్కడ ముక్క తిన్నాక మళ్ళీ తినలేదు. ఇక అలా హర్బుల్ మన లైఫ్ చాలా పెద్ద గొప్పగా ఉంటుందని అనుకుంటారు అందరూ. నేను ఉన్నోని కనుక చెప్తున్నా, ఆ ముక్క ఐలాండ్ లాగా ఉంటుంది, అది మొత్తం తీసుకుంటారా? నేను తినను కానీ మా వాళ్ళు పక్క వాళ్ళు తింటుంటే చూసేవాళ్ళు. ఆ తినే వాళ్ళకు కూడా అది లేదు, నాకు తినడానికి ఎందుకు లేదు. అందువల్ల ఇప్పుడు వైస్ ఛాన్సలర్ లేడు, అసలు టీచింగ్ లెర్నింగ్ మానిటరింగ్ లేదు, పాఠం ఎవరు చెప్తున్నారా చెప్పడం లేదు, వినడం లేదు. గారు వచ్చిన తర్వాత మరి వెంటనే టకటక పనులు పూర్తి చేసి ఇంతవరకు వైస్ ఛాన్సలర్ నియామకాలు లేవు. అసలు ఆశ్చర్యం ఎత్తుంది, ఇంతకాలం వైస్ ఛాన్సలర్ నియామకాలు ఒక యూనివర్సిటీ లేకుండా ఉండాల్సిన అవసరం ఏంటి? తర్వాత నీకు ఒక్కసారి మీరు మెస్ బిల్ ఎంత, స్కాలర్షిప్ ఎంత, ఇక్కడికి ఉస్మాన్ సిటీ చదువుకునే వాళ్ళంతా తెలంగాణలోని గ్రామీణ తెలంగాణ నుంచి వస్తున్న పేద బిడ్డల్లో 70-80% వాళ్ళే పేద బిడ్డలే, ఎవరు పెద్ద డబ్బులు అంతే కదా. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక ప్రొఫెసర్, నా కొడుకు నేను ఎక్కడో పోయి టాప్ యూనివర్సిటీలో చదివించుకుంటాను, కానీ పేదవాళ్ళు చదువుకుంటున్నప్పుడు మీ కమిట్మెంట్ ఏంటి? లేదు దానికి ఒక్కసారైనా మీరు ఒక సమావేశం, ఇంతవరకు ఒక్కటన్నా ఉస్మాన్ సిటీలో ఏంటి సిచ్యువేషన్, తెలంగాణ యూనివర్సిటీలో ఏంటి సిచ్యువేషన్ అని ఒక్క సమావేశం ఇంతవరకు పెట్టింది లేదు. మరి ఎలా మరి ఏ రకంగా చేస్తారు? ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి, 2018లో ఉస్మాన్ సిటీ శత జయంతి నేను శాసనసభలో అడిగాను కేసీఆర్ గారు, సార్ మన అందరికీ విద్యాబుద్ధులు నేర్పిన యూనివర్సిటీ, దీన్ని శత జయంతి ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేయండి, మీరే దానికి నాయకత్వం. అంటే కాదు, 2 ఏళ్ల ముందు ప్లానింగ్ ఉండదు, నేను మీ నాయకత్వంలో కమిటీ పెట్టండి అంటే కేసీఆర్ గారు అంగీకరించారు. ఎప్పుడు 7 ఏళ్ల క్రితం, ఇంతవరకు ఏం లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ స్పెసిఫిక్గా నిన్న సిఎల్పి వెళ్ళిన విషయం దృష్ట్యా మనం మాట్లాడుతున్నాము. నిజంగా అన్ని హాస్టల్లో దుర్భరంగా ఉన్నాయి, అన్ని కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ అన్ని యూనివర్సిటీస్ అన్ని హాస్టల్స్ దుర్భరంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఉస్మానియా అనేది ఎందుకంటే మనకి గుండెకాయ లాంటిది. యాక్చువల్గా తెలంగాణకి ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మన యూనివర్సిటీకి ఉన్న ర్యాపో ఏంటంటే బయట ఇచ్చే డిగ్రీస్ ఈ యూనివర్సిటీకి ఇచ్చే డిగ్రీకి చాలా వాల్యూ ఉంది. అట్లాంటిది ఇవాళ అది ఆ రకంగా చూసుకున్నా లేదు పొలిటికల్గా తీసుకున్నా కూడా అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం నిజంగా చాలా సపోర్ట్ ఇచ్చిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి పరిస్థితులు ఉండటం అనేది దుర్భరం. ఎస్పెషల్లీ ఆర్ట్స్ కాలేజ్ అండి, ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్స్ అవన్నీ కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి. అనేక రోజుల నుంచి ఈ సమస్య ఉంది. 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించకపోవటం అనేది. రెండోది వీసీలను ఎందుకు వేయట్లేదు అంటే నేను దానికి కూడా సమాధానం నేను చెప్తాను. ఏంటంటే దాని అంటే ప్రభుత్వం తరఫున కాదు సమాధానం చెప్పేది, వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మీరు మళ్ళీ అట్లా అనుకోవచ్చు వీక్షకులుగా, వాళ్ళు ఛాన్సలర్ అది యాక్చువల్గా ఆ చట్టాన్ని మారుస్తున్నారు. మార్చి అందుకని లెట్ మీ కంప్లీట్. సో ఆ చట్టాన్ని మార్చేసి పూర్తి ఇంత ముందు అట్లీస్ట్ ఏంటంటే వైస్ ఛాన్సలర్ ఒక 3 కమిటీలో ఛాన్సలర్ అనేవాడు గవర్నర్ కన్నా ఉండేది. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వానికి అది తీసుకొని ఛాన్సలర్ ని మళ్ళీ రాజకీయ నాయకుల్ని మళ్ళీ అప్పట్లో గవర్నర్ కి అప్పచెప్పడంలో కూడా రాజకీయం ఉందని అంటారులే కానీ ఎనీవే తగాయిదాలు దామోదర్ రాజనరసింహకి కిరణ్ కుమార్ రెడ్డికి తగాయిదాలు కూడా ఉంది. బట్ ఫర్ దట్ రీజన్ ఇన్ని యూనివర్సిటీస్ అసలు వీసీలు లేకుండా ఉండటం దానివల్ల అడ్మినిస్ట్రేషన్ ఈ యూనివర్సిటీలు తెలంగాణలోనే కాదు మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా యూనివర్సిటీల్లో చాలా పరిస్థితి అదే దారుణంగా ఉంది. మౌలిక వస్తువులు కూడా లేవు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఉమ్మడిగా యూనివర్సిటీస్ అంటే ప్రతి జిల్లాకు ఒక్కొక్క యూనివర్సిటీ శాంక్షన్ చేయడం. ఉదాహరణకు మా నెల్లూరు సింహపురి యూనివర్సిటీ చాలా అసలు ఇప్పటికి బిల్డింగ్లు పూర్తిగా లేదు, అక్కడ మౌలిక వస్తువులు లేదు. ఈ హాస్టల్స్ విషయం యూనివర్సిటీయే కాదండి, స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ లో చాలా అధ్వాన పరిస్థితులు, అక్కడ ఉండే పరిశుభ్రత కానివ్వండి, సరైన భోజనం కానివ్వండి. దేశంలో మన దేశంలో ఫస్ట్ 100 యూనివర్సిటీలు కూడా లేవు. 200 యూనివర్సిటీస్ లో కూడా మనకి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అజయ్ గారు. మేము వారితో ఏకీభవిస్తాం. మేము అంటున్నాం కొమ్మినేని గారు, ఈ బకాయిలు ఎవరు చెల్లించాల్సి, ఎవరు చెల్లించాలి? కొమ్మినేని గారు లేదండి, ఈ బకాయిలు నాగేశ్వర గారు ఏ ప్రభుత్వం చెల్లించాల్సింది? కొమ్మినేని గారు వినండి, ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ వీళ్ళు ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం, ఎర్రజొన్న రైతుల బకాయిలు వాళ్ళు ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం, ఇవాళ వాళ్ళు కట్టాల్సిన స్టూడెంట్ విద్యార్థుల హాస్టల్ అప్పులు మేము కడతాం, 100% మేము కడతాం, మేము కట్టాల్సిందే. ఆ శనిని తీసుకొచ్చి మా భుజాల మీద వేసిర్రు, దాన్ని మోయాల్సిన బాధ్యత మాదే. ఎన్టీవీ ద్వారా విద్యార్థులందరూ చూస్తా ఉన్నారు. నేను ఏమన్నంటే మీరు కట్టలేనివి, మీరు చేయలేనివి, మీకు చేతగానే మేము చేస్తాం. మీరు కట్టలేని 700 మంది ప్రాణత్యాగం చేసినప్పుడు విచక్షణ రహితంగా ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించడం ఏమాత్రం ఆలోచించకుండా మరి మీరు మిత్రపక్షంగా ఉన్నారు అక్కడ ఉన్న యూనివర్సిటీలు వ్యతిరేకిస్తారా? నేను అడుగుతున్నా, మీరు అక్కడ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీ ఆంజనేయుడు గారు మీరు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తుంది, మీరు మిత్రపక్షంగా వ్యతిరేకిస్తారా? డైరెక్ట్ గా ఉన్న మీరు అవసరమైతే వ్యతిరేకిస్తారా? మీ మంత్రులు అక్కడ ఒప్పుకుంటారా? మంత్రులు రేపు క్యాబినెట్ లో తీర్మానం రాబోతోంది, వ్యతిరేకిస్తారా అనుకూలిస్తారా? ఏపీలో ఏకైక లక్ష్యం ఒక్కటే కొమ్మినేని గారు, గతంలో జరిగిన అవకతవకల విషయంలో మార్పులు చేసి నూతనంగా బంగారు తెలంగాణకు బాటలు వేసే విధంగా వైస్ ఛాన్సలర్ విషయంలో గానీ, హాస్టళ్ల ఫీజుల విషయంలో గానీ, ఇతర అన్ని విషయాలను ఖచ్చితంగా మేమే భరిస్తాం. లేదండి కొమ్మినేని గారు, ఎవరు కట్టాలి? రెడ్డి గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. పటాన్ చెరువు నుంచి కొత్త ఎమ్మెల్యే ఎన్నికైన గూడెం మహిపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీలో రైతులను జగన్ రెచ్చగొడుతున్నారన్న ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 29% మంది అవునని, 71% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. పువ్వాడ అజయ్ గారికి, అలాగే కర్ణాట ఆంజనేయరెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, డాక్టర్ నాగేశ్వర గారికి, బీజేపీ నేత కృష్ణసాగర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.